హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా అంటే నిర్మల్ డిస్టిక్, మన తెలంగాణ స్టేట్లో నిర్మల్ డిస్టిక్ NH44. సో ఇక్కడ ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి ఉంది. అంటే నిర్మల్ ఇప్పుడు వెంకటాపూర్ విలేజ్ కిందకి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ విలేజ్ కాస్త వార్డు 11 కిందకి వచ్చింది. సో నిర్మల్లో ఇప్పుడు వార్డు అయింది కాబట్టి సో ఇక్కడ ఇప్పుడు మనకు NH44 నుండి 200 మీటర్స్ దగ్గరలో ఉంటుంది. మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తా. ఇది 14 గుంటల ల్యాండ్ ఉందన్నమాట. అంటే ఇది అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్దే. సో దానికి సంబంధించిందేమో ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు, అన్నదమ్ములు. సో అమ్మాలనుకుంటున్నారు. సో ఈ ప్రాపర్టీ కాస్ట్ ఎంత ఉన్నది ముందైతే మీకు ఇది చూపిస్తా. ల్యాండ్ ఇక్కడ ఈ బ్లాక్ స్టోన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మొదలుకొని ఇప్పుడు అక్కడ ఈ రాయి పక్కన ఒకటి బ్లూ కలర్ వేశారు కదా, అక్కడ నుంచి అటు లోపల కూడా ఇంకో రాయి ఉంటుంది. సో అక్కడ నుంచి మొదలెడితే ఈ చివరన ఇక్కడ ఈ చెట్లలో ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తాను నేను. ఇక్కడ ఒకటి లాస్ట్లో చివరిలో లెఫ్ట్కు ఈ వంగిపోయిన పోల్ ఉంది కదా ఇది. సో దాని దగ్గర వరకు ఇది వస్తుందన్నమాట హద్దులు ఇవి. అది రోడ్డు. సో మనకు బైపాస్ రోడ్ వచ్చి ఇక్కడ ఇటు ఉన్నది. బైపాస్ రోడ్ కనబడుతుంది చూడండి, వెహికల్స్ వెళ్తాయి. సో 200 మీటర్స్. ఇప్పుడు అది కంటైనర్ వస్తుంది కదా, అదే బైపాస్ రోడ్. సో ఈ బైపాస్ రోడ్ వచ్చి అంటే ఈ కడతాల్ నిర్మల్ ఎంట్రీ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇది ఇక్కడికి ఒక 1.5 కిలోమీటర్ వస్తుంది అంతే, దగ్గరలో, చాలా దగ్గర. ఇది 14 గుంటలు మొత్తం. ఇప్పుడు ఈ రాయి దగ్గర నుంచి ఇటు ఇంకొక ఇది రోడ్డు బిట్టే. ఇప్పుడు ఇక్కడ మనకు ఇప్పుడు హద్దు వేసిన రాయి ఉంటుంది కదా, అది ఎక్కడ ఉందంటే ఇప్పుడు అందులో బ్లూ కలర్ ఉందా, ఈ చెట్లలో వంగిపోయింది ఇదే కదా. ఇప్పుడు ఇక్కడ వరకు దీని హద్దు అన్నమాట. సో ఇక్కడ నుండి నేను ఇప్పుడు ఆ మామిడి చెట్టు కింద అక్కడ ఇప్పుడు ఒకటి పోల్ కింద పడిపోయింది కదా, అక్కడ కనబడుతుంది. ఇవి ఇక్కడ హద్దు చూపించిన ఇంతకు ముందు. సో ఇక్కడ నుంచి ఇంకొక హద్దు ఎక్కడున్నది రాయి అనేది చూపిస్తా మీకు. ఇక్కడ నుండి ఈ రోడ్ కనబడుతుంది మనకు. ఇక్కడ ఈ రోడే మనకు బైపాస్ రోడ్కి తీసుకెళ్తుంది. ఇదేమో ఇటు వెంకటాపూర్లోకి వెళ్తుంది అనమాట, ఊర్లోకి. ఇంకొక రాయి సో ఇంకొక రాయి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, దీనికి సంబంధించింది పోల్. ఇది ఇక్కడ నుండి సో మనం ఇట్లా ముందరికి వెళ్తే ఇక్కడ ముందర ఇంకా ఎక్కడి వరకు ఉన్నది అని అంటే ఈ లాస్ట్ ఇక్కడ ఒక పోల్ ఉంది కదా, ఇక్కడ వరకు అన్నమాట. సో అది బైపాస్ రోడ్డు. మామిడి చెట్టు కింద ఒకటి రాయి చూపించిన. సో మా పెద్ద రాయి పక్కన అటు లోపల ఇంకొకటి హద్దు సంబంధించిన రాయి చూపించిన కదా. సో ఇందులో ఒకటి లోపల ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది అనమాట. సో ఇప్పుడు ఈ కారణం చూస్తే ఇది అగ్రికల్చర్ ల్యాండ్, 14 గుంటలు. నేను నంబర్ ఇస్తాను నేను. సో వాళ్ళతో మాట్లాడి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. అండ్ పేపర్స్ కూడా చెక్ చేసుకోండి.
ఎందుకంటే అవి ఎవరి పేరు మీద ఉన్నాయి ఏంటి కరెక్ట్ పేపర్స్ ఉన్నాయా లేవా చూసుకొని చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఒకవేళ ఏదైనా డీటెయిల్స్ ఫర్దర్గా కావాలనుకున్నా పహానీ రికార్డ్స్ ద్వారా కూడా చెక్ చేసుకోండి. మొత్తానికైతే దీనికి 2 పార్ట్నర్స్ ఉన్నారు, అన్నదమ్ములు 2. సో నంబర్ అయితే ఇస్తా ఫ్రెండ్స్, కావాలనుకున్న వాళ్ళు మీరు కాల్ చేసి మాట్లాడండి. ఇది హైదరాబాద్ రూటు NH44 నాగ్పూర్ రోడ్. ఇది అంటే ఆదిలాబాద్ టచ్ అయ్యి వెళ్ళిపోతుంది అనుకోండి. నాగ్పూర్ వరకు డైరెక్ట్. ఇక్కడ వెంకటాపూర్ ఇది ఊర్లోకి వెళ్ళడానికి బోర్డు ఇక్కడ నుంచి ఈ రోడ్డు. సో మనం లోపలికి వెళ్ళి ల్యాండ్ ఎక్కడుందో చూద్దాం మనము. వెంకటాపూర్ రోడ్లోకి వెళ్తా ఉంటే, ఈ రోడ్ నుంచి ఊర్లోకి వెళ్తా ఉంటే ఇక్కడ పైపుల ఫ్యాక్టరీ ఉంది ఫ్రెండ్స్, శ్రీ బాలాజీ సిమెంట్స్ అని. ఇది అదే. సో దీనికి ఆపోజిట్ లోనే ఇటువైపు ల్యాండ్ ఉందన్నమాట. ఇది బాలాజీ పైప్స్. ఈ వైపు ఆ మామిడి చెట్టు కనబడుతుందిగా, ఇటు లోపల సైడ్ అదంతానేమో ఇప్పుడు ల్యాండ్ అన్నమాట. ఇదే ఆ ల్యాండ్. అయితే మనకు నిర్మల్ వెంకటాపూర్ ఏరియాలో మాత్రం 1 ఎకరానికి 1,70,00,000 నడుస్తున్నది రేట్ ఇప్పుడైతే ప్రస్తుతము. సో 14 గుంటలకు ఇంకా అతను మరి రేట్ ఎంత చెప్తారు ఏంటిది అది మీరు మాట్లాడుకొని చూసుకోవాలి. తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి అంటున్నారు. సో నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడి అండ్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ చెక్ చేసుకొని తీసుకోగలరని మా యొక్క. ఈ వ్యవసాయ భూమి 2 అన్నదమ్ములకు షేరింగ్ ఉంది. సో అది గమనించగలరు. అండ్ ఇది సర్వే నంబర్ 482లో ఒకసారి మీరు ఒకప్పుడు ధరణి పోర్టల్ ఉండేది కదా, ఇప్పుడు భూభారతిగా మార్చబడింది. కావున అది గమనించి అందులో చెక్ చేసుకోగలరు. అండ్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అప్పుడే ఈ భూమిని కొనగలరని మా యొక్క మనవి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి, బాయ్.